ఇన్ఫ్లుయెన్సర్స్ ముసుగులో జనాలకు కుచ్చుటోపీ పెట్టడమే పనిగా పెట్టుకున్నారు కొందరు కేటుగాళ్లు. గతేడాది బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసి జనాలను నిండా ముంచిన కొందరు ఇన్ఫ్లుయెన్సర్స్ ఈసారి రూట్ మార్చారు. లక్కీ డ్రా పేరుతో జనాలను ముంచేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. 100-200 కడితే బైక్లు, కార్లు ఇస్తామని చెప్తూ వేల మంది నుంచి డబ్బులు వసూలు చేస్తూ లక్షలు దండుకుంటున్నారు. ఇన్స్టాగ్రామ్తో పాటు పలు సామాజిక మాధ్యమాల్లో రీల్స్ చేస్తున్న మాయగాళ్లు మధ్యతరగతి ప్రజలే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియాలో మనల్నెవడ్రా ఆపేది అన్నట్టు ఇష్టం వచ్చినట్టు రీల్స్ చేస్తూ ప్రజలను మోసం చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఇలాంటి కేటుగాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఏకంగా సిపి సజ్జనార్ తన ఎక్స్ ఖాతాలో ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. సోషల్ మీడియాలో ఈ రకమైన లక్కీ డ్రా మోసాలకు పాల్పడుతున్న వారిపై హైదరాబాద్ పోలీసులు ఫోకస్ పెట్టారు. రీల్స్లో బిల్డప్ కొడుతున్న ఇన్ఫ్లుయెన్సర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఇలాంటి మోసాలకు పాల్పడే వారి డేటా ఇప్పటికే తమ వద్ద ఉందని, జనాలను మోసం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. మోసాలకు పాల్పడేవారు సెలబ్రిటీలైనా, సోషల్ మీడియా స్టార్స్ అయినా సరే ఉపేక్షించమన్నారు సిపి సజ్జనార్. పాపులారిటీని అడ్డం పెట్టుకుని ప్రజలను దోచుకుంటే జైలు పాలు కావాల్సిందేనని హెచ్చరించారు. డ్రాలో కార్లు, ఇళ్ళు, ప్లాట్లు, బైక్లు వస్తాయని చెప్పే ఇన్ఫ్లుయెన్సర్స్ రీల్స్ నమ్మొద్దని ప్రజలకు సూచిస్తున్నారు పోలీసులు. తక్కువ డబ్బుకే ఇళ్ళు, కార్లు, ఫోన్లు వస్తున్నాయని ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారని, కానీ వాటి వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుందంటున్నారు ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి. ఈ తరహా మోసాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియా రీల్స్ కి మోసపోవద్దంటున్న ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లితో మా కరెస్పాండెంట్ రవిచంద్ర ఫేస్ టు ఫేస్. మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు లక్కీ డ్రా పేరుతో మోసాలకు పాల్పడుతున్నారంటూ వీళ్ళ మీద చర్యలు తీసుకుంటామంటూ సిపి సజ్జనార్ వార్నింగ్ ఇస్తూ ట్వీట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి మేడంతో మాట్లాడదాం. మేడం, కొంతమంది లక్కీ డ్రా పేర్లతోటి ప్లాట్లు ఇస్తాము, ఇండ్లు ఇస్తాము, కార్లు ఇస్తాము, బైక్లు ఇస్తామంటూ ఈ విధంగా కొంత డబ్బు కలెక్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత ఎప్పుడో ఆ లక్కీ డ్రా పెడతారు, అందులో ఒకరికి వస్తుంటుంది, మిగతా వాళ్ళంతా ఈ విధంగా డబ్బులు కలెక్ట్ చేస్తూ మోసం చేస్తున్నారు. ఇది మీ దృష్టికి వచ్చిందా? ఎస్, యాజ్ యూ సెడ్ సిపి హైదరాబాద్ సార్ కూడా దీని గురించి ట్వీట్ చేయడం జరిగింది. ఇటువంటి లక్కీ డ్రా అని చెప్పి పేరుతో షార్ట్స్, రీల్స్ ఇవన్నీ తీస్తూ కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వీటిని ఎండోర్స్ చేస్తూ కొన్నిసార్లు కొంతమంది సెలబ్రిటీస్ కూడా మనకి ఇటువంటి యాక్టివిటీస్ చేస్తూ మన నోటీస్కి రావడం జరిగింది. సెవరల్ కేసెస్ కూడా దీని విషయంలో బుక్ చేయడం జరిగింది. సో వీళ్ళు మీరు అన్నట్టు ఫస్ట్ రిజిస్ట్రేషన్ కోసం ఫీ అడుగుతారు, లేకపోతే ప్రాసెసింగ్ కోసం ఫీ అడుగుతారు, లేదు లక్కీ డ్రా మీరు గెలిచారు అది ప్రాసెస్ చేయడానికి, క్లెయిమ్ చేయడానికి కూడా ఫీ అని అడుగుతారు. సో మొత్తానికి ఇట్లా రకరకాల పేర్లు చెప్పి డబ్బులు కట్టించుకొని తర్వాత ఇంకా కూడా ఇది సరిపోలేదు, మీరు ఇది రావాలి అంటే మళ్ళీ కట్టించుకోవాలి. ఇంతకుముందు ఆఫ్లైన్లో జరిగేది, ఇప్పుడు ఆన్లైన్లో చేస్తున్నారు. దట్ సిపి సార్ హ్యాస్ ఆల్సో ఐడెంటిఫైడ్ దిస్ యాజ్ వన్ న్యూ మోడ్ ఆఫ్ ఫ్రాడ్. జరుగుతూనే ఉంది, ఇప్పుడేం కొత్తగా జరుగుతుందని కాదు, బట్ ఎక్కువ అవుతుంది ఈ రీల్స్ అండ్ షార్ట్స్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా. ముఖ్యంగా చాలామంది ఫాలోవర్స్ ఉంటున్నారు ఈ లక్కీ డ్రా అనౌన్స్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా. వాళ్ళు మళ్ళీ వాటిని షేర్ చేసి ఇంకా వాళ్ళు విక్టిమ్ అవ్వకుండా కొత్త వాళ్ళని కూడా విక్టిమ్ చేయడం. ఇంతకుముందు మనీ సర్క్యులేషన్ ఆర్ పిరమిడ్ స్కీమ్స్ అని ఉండేవి, అది కూడా అంతే. వాళ్ళు వీళ్ళు ఎంటర్ అవ్వడం కోసం మళ్ళీ ఇంకొకరిని ప్రమోట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇది కూడా అటువంటి షేప్ తీసుకొని ఇంకా ఎక్కువ మంది విక్టిమ్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫ్రాడ్కి కమిట్ చేసేవాళ్ళు ప్రైస్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ బ్యానింగ్ యాక్ట్ 1978 ప్రకారము, అట్లనే ఐటీ యాక్ట్ అండ్ సెవరల్ సెక్షన్స్ ఆఫ్ బిఎన్ఎస్ఎస్ పర్టైనింగ్ టు చీటింగ్ వీటికి సంబంధించిన సెక్షన్స్ ప్రకారం వీళ్ళు శిక్షార్హులు. బికాజ్ లక్కీ డ్రా విచ్ ప్రామిసెస్ ప్రైజెస్ అండ్ ఆల్ ఇటువంటివన్నీ కూడా దే ఆర్ బ్యాన్డ్ ఇన్ ఇండియా. ఖచ్చితంగా మినిమం 3 years శిక్ష కూడా దానికి ప్రిస్క్రైబ్ చేసింది. గతంలో బెట్టింగ్ యాప్ పాల్పడ్డట్టు వాళ్ళు ఇదే తరహా కావచ్చు, కొంత ఇంచుమించు కావచ్చు, వాళ్ళు ఏమన్నారు, మాకు తెలియకుండా చేశాము, ప్రమోట్ చేశాము, సారీ అంటూ ఈ విధంగా తప్పించుకున్నారు. ఆ తర్వాత మోసం జరిగిన తర్వాత అట్లాంటి వాళ్ళకు మీరేం చెప్తారు? There is a saying in law which says ignorance is not an excuse. ప్రజలు ఎవరు కూడా గురి కాకూడదు. అంతేకాకుండా అటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా చట్టం ప్రకారం శిక్షకు అర్హులవుతారు, తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సిందే అంటూ సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి మేడం చెప్తున్నారు. కెమెరా పర్సన్ చందుతో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.